మండలంలోని సిపిఎం పార్టీ జిల్లా కమిటీ సభ్యులు కొల్లి సాంమూర్తి మీడియాతో మాట్లాడుతూ కొమరడం నుండి పర్వతీపురం చేరుకోవాలంటే 15 కిలోమీటర్ల దూరంకి అరగంటలో వెళ్లవలసిన సమయంలో 3 రైల్వే గేట్ల వల్ల గంటన్నర ఒక్కోసారి 2 గంటల సమయం పట్టే పరిస్థితి అని మండిపడ్డారు. 3వ రైల్వే లైన్ రాయగడ నుండి పర్వతీపురం వరకు ప్రారంభించిన తర్వాత అడుగడుగున వాహనదారులకు ఇటు ప్రయాణికులకు ఇబ్బందులు తప్పడం లేదు. ఇలాంటి సందర్భంలో 3 రైల్వే గేట్లు ఉండడం వల్ల అటు విద్యార్థులు ఇటు వైద్యం కోసం పార్వతీపురం, విజయనగరం, విశాఖపట్నం వెళ్లే వాళ్ళు తీవ్ర ఇబ్బందులకు అనేక సందర్భంలో అంబులెన్స్లో కూడా చనిపోయే పరిస్థితి కూడా ఉందని వాపోయారు. పార్వతీపురం మన్యం జిల్లా కొమరాడ మండల కేంద్రం నుండి ఈరోజు మాట్లాడడం జరుగుతుంది. దీనికి సంబంధించి కొమరాడ మండల కేంద్రం నుండి పార్వతీపురం రావడానికి సుమారు 15 కిలోమీటర్లు ఉన్నాయి. ఈ 15 కిలోమీటర్ల దూరంలో 4 కిలోమీటర్ల పరిధిలో 3 రైల్వే గేట్లు ఉండటం వల్ల నిత్యం అటు వాహనదారులు, ఇటు ప్రయాణికులు, అలాగే చదువుకునే విద్యార్థులు, వైద్యం కోసం విజయనగరం, విశాఖపట్నం వెళ్ళే ప్రయాణికులు, రోగులు కూడా చాలా ఇబ్బంది పడే పరిస్థితి ఉంది. ఇప్పటికే గతంలో రెండు లైన్లు రాయగడ నుండి పార్వతీపురానికి 2 లైన్లు ఉండేవి. కొంత ఇబ్బంది ఉన్నప్పటికి కూడా విజులుబాటు ఉండేది. కానీ ఇప్పుడు 3వ లైన్ కూడా పార్వతీపురం నుండి రాయగడ వేయడంతో నిత్యము 10 నిమిషాలకి, అరగంటకి రైల్వే గేట్లు పడడం వల్ల ప్రతిరోజు కూడా చాలా ఇబ్బంది పడే పరిస్థితి ఉంది. ఇప్పటికీ విశాఖపట్నం పోర్ట్ నుండి అటు రాయగడ ఒరిస్సా రాష్ట్రం రాయగడకి వివిధ ఫ్యాక్టరీలకు హెవీ లారీలు ప్రతిరోజు వెళ్ళడం వల్ల గంటకి ట్రాఫిక్ అనేక ఇబ్బందులు పడే పరిస్థితి ఉంది. ఇలాంటి సందర్భంలో 3 రైల్వే గేట్లు కొత్త కోటిపాం రైల్వే గేట్ నుండి కొత్త వలస ఓవర్ బ్రిడ్జి వరకు రహదారి రైల్వే పక్క నిర్మిస్తే పూర్తిగా 3 గేట్లు కూడా ఇబ్బంది లేకుండా ఉంటుంది. అలా కాకుండా అర్తాం గేట్ నుండి కుమ్మరకొండ గేట్ వరకు రోడ్డు నిర్మిస్తే ఒక కోటిపాం గేటు వద్ద ఓవర్ బ్రిడ్జ్ ఇచ్చితే ఈ విధంగా కూడా రహదారి కల్పిస్తుంది. ఈ విధంగా రైల్వే శాఖ అధికారులు ఆలోచించాలని ఇప్పటికే రైల్వే శాఖ అధికారులు ఈ 3 రైల్వే గేట్లు తొలగించే విధంగా అనేక సార్లు ప్రతిపాదనలు కూడా వచ్చారు, చూసి వెళ్ళారు, పరిశీలించారు. ప్రతిపాదనలు కూడా పంపించినప్పుడు కూడా ప్రత్యామ్నాయం ఏర్పాటు చేయలేదు. కాబట్టి ఇలాంటి సందర్భంలో వెంటనే ఈ రద్దీ ఇంకా ప్రతిరోజు రద్దీ పెరుగుతుంది. ఒరిస్సాలో ఫ్యాక్టరీలు కూడా నిర్మించే పరిస్థితులు, విశాఖపట్నం పోర్ట్ వెళ్ళే పరిస్థితులు, హెవీ ట్రాఫిక్ అవుతుంది. కాబట్టి వెంటనే ఈ 3 రైల్వే గేట్ల నుండి అటు పార్వతీపురం నుండి కొమరాడ 30 పంచాయతీలకు వెళ్ళే ప్రజలు, అటు 3 రాష్ట్రాలకు వెళ్ళే వాహనదారులు, ప్రయాణికులకు అనేక ఇబ్బందులు తీరేవిగా ప్రత్యామ్నాయం ఏర్పాటు చేయడంతో పాటు ఓవర్ బ్రిడ్జి నిర్మించి అన్ని విధాలుగా ప్రయాణికులకు, వాహనదారులకు, విద్యార్థులకు, వివిధ ఆసుపత్రులకు వెళ్ళే రోగులకు ఆదుకోవాలని చెప్పి మేము ఈరోజు సిపిఎం పార్టీ ఆధ్వర్యంలో రైల్వే శాఖ అధికారులకు విన్నవించుకుంటున్నాం.